బొటెక్ స్టైల్లో ఎలా జిప్ జాయింట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసండి. ఈజీ మెథడ్ అండి, చాలా ఈజీగా జాయింట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు మనం ఏదైతే కుట్టాలనుకుంటున్నాం, పంజాబ్ డ్రెస్సే కానివ్వండి, లాంగ్ ఫ్రాక్ కానివ్వండి, ఏదైనా సరే ఈజీగా జాయింట్ చేసుకోవచ్చు. యోక్ పార్ట్ అయితే ఫస్ట్ పైన అయితే జాయింట్ చేసేసుకోవాలండి. లైనింగ్ మెయిన్ పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, షోల్డరు మిడిల్లో పాయింట్ పెట్టుకోవాలన్నమాట. మిడిల్లో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇటు సైడ్ అటు సైడ్ రెండు పక్కల ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనము పీసెస్ తీసుకోవాలండి. మనం సైడ్ మళ్ళీ పీసెస్ అనేవి జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేస్తే ఏంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, దారాలు అవి రాకుండా ఉంటాయి. కాబట్టి నీట్గా ఫినిషింగ్ కూడా ఉండాలి. కాబట్టి ఇలా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మీకు ఎలానో ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. కుట్టిన తర్వాత కూడా ఫ్రాక్స్ ఎలా రెడీ అయ్యాయి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ లైటింగ్ అనేది ఎక్కువ వచ్చింది, దీన్ని సెట్ చేసుకొని వీడియో చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందండి. ట్రైపాడ్ సెట్ చేసుకోవాలి, వీడియో రికార్డ్ అవుతుందో లేదో అన్నది ఒక టెన్షన్ ఉంటుంది. ఇలా ఉంటాయి మొత్తానికి. ఇక్కడ మెయిన్ పార్ట్ మీద ఒక పీస్ పెట్టేసుకొని ఇదైతే జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకటి క్లాత్ తీసుకొని ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇలా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనకి సింగిల్ పాదం ఉంటుంది కదా అండి, సింగిల్ హెడ్, అది తీసుకుంటే ఫినిషింగ్ అనేది లుక్ చాలా బాగుంటుందండి. నిజంగా చాలా బాగా వచ్చిందనమాట జిప్పు. మీకు కూడా చూపిస్తాను. ఇలా క్లాత్ని గోరుతో అయినా గీకండి, లేదు అంటే ఒక స్టిచ్ వేసుకున్నా పర్లేదు. ఇలా రెండు క్లాత్స్కి రెండు పీసెస్ అనేవి జాయింట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా స్పీడ్ కూడా దాదాపు హాఫ్ అన్ అవర్ దాకా వచ్చింది వీడియో అయితే. నేను దాన్ని ట్రిమ్ చేసుకొని ఇలా 10 మినిట్స్లో అయితే పెట్టాను అనమాట. మనం కుట్టేటప్పుడు చాలా ఈజీ. కొత్తగా కుట్టే వాళ్ళు కూడా, అంటే బిగినర్స్ కూడా ఈజీగా ఈ వీడియో చూస్తే కుట్టేయచ్చు. ఇలా చూస్తున్నారా, జిప్ అనేది చూపిస్తున్నాను. ఇది మనకి జిప్ అంటే రెండు రకాలు ఉన్నాయండి. నార్మల్ జిప్స్ ఉన్నాయి, లేదు అంటే ఇంకోటి కొంచెము బొటెక్స్లో అలా వేస్తారు కదా, ఆ జిప్స్ కూడా ఉన్నాయి. నార్మల్ జిప్స్తో అయితే ఇలా ఫినిషింగ్ అయితే అస్సలు రాదండి. అది నేను ట్రై చేశాను. ఏంటి ఫినిషింగ్ నీట్గా రాలేదంటే జిప్ ప్రాబ్లం అనమాట. ఏ జిప్ వాడాలి అన్నది కూడా ఒక షార్ట్లో అయితే మీకు షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. మన షార్ట్స్ని కూడా ఫాలో అవుతుండండి. మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి పెట్టుకోవాలా. ఇదిగోండి, జిప్పు ఇలా పైన మనకి టచ్ ఫీల్ అవుతుంది కదా, అంటే మనం ఫీల్ అవుతాం అది జిప్ అనేది పట్టుకుంటే. అది మనకి పై పక్క అయితే ఉండాలన్నమాట. ఇక్కడ నేను పాదం కూడా చేంజ్ చేసేస్తున్నాను. చేంజ్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ వీడియో చూసారంటే నిజంగా చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇది కొద్దిగా టైట్గా పెట్టుకోండి, మళ్ళీ మిడిల్లో అది ఊడిపోకుండా. ఇదిగోండి, జిప్పు నార్మల్ జిప్పు ఈ విధంగా మనం ఏదైతే పట్టుకుంటామో జిప్పుని, ఆ జిప్పుని ఇలా పైన పట్టుకొని దీన్ని పైన అనేది కొంచెం తిప్పామంటే, ఇది మీరు చూసుకోండి, మనం జిప్పుని పట్టుకుంటే మనకు ఆ టచ్ ఫీల్ అవుతుంది కదా, అది జిప్పు ఉంటుంది కదా, అది మనకి ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి రావాలి. క్లాత్ మీద, మెయిన్ క్లాత్ మీద అయితే పడాలండి. మనం ఏదైతే జాయింట్ చేసుకున్నామో ఆ పీస్ మీద అస్సలు పడకూడదు. చూస్తున్నారా, ఈ విధంగా అది కార్నర్కి అనేది వేసుకోవాలి. జిప్పు కుట్టు కూడా దగ్గరగా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసారా, ఈ విధంగా లాస్ట్ వరకు కుట్టుకుంటూ రావాలి. మీకు పైన అర్థమైపోతుందండి జిప్ అనేది ఎలా పెట్టుకున్నాము ఏంటి అనేది. చూసారంటే ఇదిగోండి, రెండో పీసుకు కూడా మనకి ఎటు వాటం ఉంటే అటు. బ్లాక్ మీద బ్లాక్ అయిందని మీకు కొంచెం కనిపించలేదే అనేసి అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా రివర్స్లో పెట్టుకుంటే కొంచెము, ఇదిగోండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది. రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎలా ఉన్న జిప్పుని ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే క్లియర్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. దాన్ని ఖచ్చితంగా జూమ్లో చేసి నీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తానండి. మీకు అర్థం అవడం కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా మీకే అర్థం కాలేదు అంటే మీకోసం మళ్ళీ అయినా చేస్తాను. మీకు ఇక్కడ అర్థమైపోతూ ఉంటుంది. రివర్స్లో పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. ఈజీ అన్నమాట, చాలా ఈజీ.
అంత కుట్టానా, దారం అయిపోయింది. దారం నేను చూసుకోలేదు, మొత్తం అలాగే కుట్టేశాను అనమాట. మీకు అది కాకుండా కలర్ కూడా సేమ్ కలర్ అయ్యేసరికి కూడా మీకు అంతగా కనిపించలేదేమో అనేసి నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నేను వీడియోస్ అనేది మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈజీ మెథడ్ అండి, చాలా ఈజీ మెథడ్. ఒకవేళ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దీన్ని కొంచెం ఇలా తిప్పాము అంటే, క్లాత్ని తిప్పుకున్నామంటే ఈజీగా మనకి జిప్ అనేది ఇన్విజిబుల్ జిప్పు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. నేను జూమ్ చేశాను, అందుకని చెప్పేసి కొంచెం మీకు కనిపించలేదు. మీకు సూది దగ్గర పెట్టానంటే ఖచ్చితంగా అర్థమవుతుందని చెప్పేసి అంత జూమ్ చేశాను. ఇదిగోండి ఇలా ఈ విధంగా వస్తుంది ఫినిషింగ్. చూసారా ఎంత నీట్గా ఉందో. అసలు మనం అక్కడ ఓపెన్ ఉన్నట్టు కానీ జిప్పు వేసినట్టు కానీ మనకాడ అర్థం అవ్వలేదన్నమాట, అంటే కనిపించలేదు. జస్ట్ ఒక లైన్ లాగా ఉంది చూసారా. బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ కూడా ఈ విధంగా నీట్గా ఉంటుందండి. ఇలా నేను 2 ఫ్రాక్స్ స్టిచ్ చేశాను. పింక్ కలర్ది ఒకటి, ఈ బ్లాక్ది ఒకటి, 2 కూడా మీషోలో ఆర్డర్ పెట్టినవే. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ కానీ అట్లా ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు, అది ఖర్చులకు మనం ఎలాగో క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి ఆ కొంచెం వేస్ట్ అయినా ఏం పర్లేదండి. అయ్యో హెచ్చు తగ్గులో చేసింది అనేసి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదనమాట. కింద కూడా 2 క్లాత్ దగ్గరగా పెట్టుకొని రబ్ చేసుకోండి, సరిపోతుంది. చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. నేను ఫ్రాక్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి, ఇంకా కస్టమర్ తీసుకొని వెళ్తారు అని చెప్పేసి నేను వీడియో కూడా తీసి పెట్టాను, మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. ఇదిగోండి ఇంత నీట్గా ఉంటుంది అనమాట. అసలు మనం ఎక్కడ జిప్పు వేసినట్టే తెలియలేదు. యువతల ఇప్పుడు ఇటు సైడ్ ఎలా కుట్టుకున్నామో సేమ్ అలాగే ఆపోజిట్ సైడ్ కూడా ఇది మీకు చూపిస్తా కుడదామని చెప్పేసి నేను యువతలు కుట్టలేదు, వీడియో తీద్దాము మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. ఇది కూడా వీడియో ఎంతవరకు కావాలో అంతవరకే షేర్ చేశాను, మిగతాదంతా కూడా ట్రిమ్ చేసేసాను అనమాట. ఏం లేదండి, చాలా ఈజీ. మీకు కావాలి అంటే చెప్తున్నాను కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకొక వీడియో పెట్టమన్నా చిన్నగా ఒక వీడియో అయితే రెడీ చేసి మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అంటే నేను డైరెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేది. ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మీకు అర్థం కాలేదు కొద్దిగా అనుకుంటున్నాను. ఏమో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానులేండి. నేను వీడియో కూడా ఇది కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అంత ట్రిమ్ చేయడం వల్ల కొన్ని క్లిప్స్ మిస్ అయ్యి, అంటే దగ్గరగా చూపించడము, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో షేర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇదిగోండి పీసెస్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా జాయింట్ చేసిన తర్వాత జిప్ అనేది తీసుకోండి. జిప్ తీసుకొని మన వైపుకు పెట్టుకోవాలండి. ఇవి 2 మన వైపుకు ఉన్నాయి కదా షోల్డర్స్, ఇక్కడ జిప్ తీసుకొని మన వైపుకి ఓపెన్ చేస్తే మన వైపుకు రావాలి అది. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ అనమాట, ఇది ఫ్రంట్ సైడ్. మనకి దీన్ని ఓపెన్ చేయండి. మనం ఏదైతే జిప్ మనం పట్టుకుంటామో దాన్ని ఓపెన్ చేసి రివర్స్లోకి తిప్పాలన్నమాట. ఇదిగోండి ఇలా పెట్టుకున్న దాన్ని ఈ సైడ్ ఏదైతే ఉంటుందో జిప్పు దాన్ని ఇలా తిప్పాలి. ఇదిగోండి ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలా తిప్పి పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా లెంత్ అదంతా కూడా చూసుకొని మనం పట్టుకొని మనకు ఆపోజిట్ ఉన్నది మనం పట్టుకోవాలన్నమాట. పెట్టుకొని సైడ్కి తిప్పేసి స్టిచ్ చేసుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానులేండి. ఒకవేళ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాను. డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. ఇది మీకు ఖచ్చితంగా షార్ట్ అయితే పెడతాను చూడండి. ఈ వీడియో నాకు కూడా అంత సాటిస్ఫై అయితే లేదు, ఎగ్జాక్ట్గా నేను షూట్ చేశాను కానీ దీంట్లో షేర్ చేయలేకపోయాను. నేను షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను. షార్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మన ఛానల్. ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేస్తానన్నమాట. 2 పక్కల రివర్స్లో పెట్టి తిప్పి స్టిచ్ చేసుకున్నారంటే ఈజీ మెథడే అండి, పెద్ద కష్టమేం కాదు. మీకు ఇందులో క్లారిటీ చూపించలేకపోతే